రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డిఎస్సి నియామకాల్లో జరిగిన స్కామ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఏదైతే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారి దీక్ష కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దోపిడీ, అరాచకాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, ఏదో రకంగా భయపెట్టడం, ఈ కార్యక్రమాలు తప్ప ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈరోజు స్కాములతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా నీటు పేపర్ లీక్ అయితే ఈరోజు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్నే ఈరోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈరోజు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదై వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో ఇది చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుక్కి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్ర మొత్తంగా దోపిడీ చేసిన ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినయే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పారో తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చెక్కలవుతాననే ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కుటుంబ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 130,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ, చిన్న అవకతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 130,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళని ఎక్కడన్నా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేసి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈరోజు వస్తూ ఉన్నారంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీల్ని నమ్మి ఈరోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈరోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుపు जोहार वैसा, जोहार वैसा, जोहार वैसा, जोहार वैसा।
రానా కొంచెం వెనక్కి రావాలా ప్రెస్ వాళ్ళు అందరూ వెనక్కి రండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు డిఎస్సి విషయంలో విద్యార్థులు యువత అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి ద్వారా నియమించాల్సినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రేట్లు పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ రోజు మనం అందరం కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. లోకేష్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఒక్కగానొక్క కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంపాదించిన డబ్బంతా కూడా ఇంట్లో లోకేష్ కళ్ళతో చూశాడు, చూసి నేర్చుకునే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక్కొక్క పోస్టుకి ఎంత తీసుకోవాలనేది నియమించి అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 2 ఎకరాలు వాళ్ళ తండ్రి గారు ఖర్జూరపు నాయుడు ఇచ్చింది. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి ఆయన. ఇవన్నీ చూసి లోకేష్ చంద్రబాబే సంపాదించాడు, నేనెందుకు సంపాదించకూడదని సంపాదన మీద పడిపోయాడు. ఏదేమైనా యువతకు విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా, ఈ మధ్యన ఢిల్లీలో ఏ విధంగా అయితే చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా రోడ్ల మీదకు రావాలి, పోరాడాలి. ఈ ప్రభుత్వమే కొనసాగితే అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అవినీతి అక్రమాలను మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాలలో బాగా సంపాదించుకున్నారే తప్ప ప్రజల గురించి అన్ని వర్గాల గురించి పట్టించుకోలేదు. ఈరోజు యువత విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చేసారు, అన్యాయం అయిపోయినారు, అమ్మేశారు పోస్టులన్నీ కూడా. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈరోజు కన్నీళ్లతో ఇళ్లలో కూర్చుని ఉన్నారు, బాధపడుతున్నారు. చంద్రబాబు లోకేష్ చేసిన పని సమర్థించుకుంటున్నారు సిగ్గు లేకుండా. మరలా చాలా జాగ్రత్తగా చేశాం, నిజాయితీగా చేశామని సమర్థించుకుంటున్నారు. దీని మీద అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ రజత్ రెడ్డి.